హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసేటతోటే మీకు ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు ద వరల్డ్ బిగ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన మొబైల్ ద్వారా మన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో ఈజీగా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక 2 వెబ్సైట్ చెప్తాను ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ల ద్వారా మీరు ఈజీగా మీ నెట్ స్పీడ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఓకే, ఆ వెబ్సైట్ ఏంటిదో చెప్తాను ఫ్రెండ్స్. అయితే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నాకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, అయితే ఆ వెబ్సైట్స్ అయితే చూద్దాం. కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా వీడియోస్ పెడతాను. అయితే నా క్రోమ్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసినాక మీరు నేను టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్పీడ్ టెస్ట్ .in మొబైల్ అని. ఓకే, మీకు సజెషన్లో వస్తుంది ఆల్రెడీ. అయితే మీరు దాని నుంచి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసేటతోటి మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చాక మీరు కిందికి స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ ఒక రౌండ్ షేప్లో ఉంది కదా ఫ్రెండ్స్. అయితే అక్కడ మధ్యలో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసేటతోటి మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇక్కడ చూపెడుతుంది ఫ్రెండ్స్ PING ఎంత ఉంది, డౌన్లోడ్ ఎంత ఉంది, అప్లోడ్ ఎంత ఉంది అని. ఓకే, మళ్ళీ అంటే డౌన్లోడ్ అంటే మనం ఒకవేళ ఏదైనా ఫైల్ కానీ ఏదైనా మూవీ కానీ డౌన్లోడ్ చేస్తే అది ఎంత MBకి సపోర్ట్ అంటే ఒక సెకండ్కి ఎంత MB డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది చూపెడుతుంది. అలాగే అప్లోడ్ మనం ఒక యూట్యూబ్లో ఒక అప్లోడ్ చేసినాం అనుకో, అది కూడా ఎంత MB సెకండ్లో డౌన్లోడ్ అవుతుంది అనేది కూడా చూపెడుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు PNG ఏమో 241 ఉంది. అలాగే డౌన్లోడ్ ఏమో 10 MB డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట ఒక సెకండ్కి. అలాగే అప్లోడ్ ఏమో 1 MB వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట, అంటే అప్లోడ్ చేయొచ్చు అంట. ఓకే, ఈ విధంగా మన నెట్ స్పీడ్ అనేది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకో వెబ్సైట్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది ఎయిర్టెల్కి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ ఎయిర్టెల్కి అయితే మీరు ఇలా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎయిర్టెల్ www.airtel.in/open-network/ అని కొట్టాను ఫ్రెండ్స్. కొట్టుడుతోనే మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చాక మీరు ఓకే గాట్ ఇట్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసేటతోటే మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీ ఇక్కడ ఇంటీరియర్ లొకేషన్ పైన క్లిక్ చేసి మీరు ఎక్కడ ఉంటున్నారో అది టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసేటతోటే మీకు డైరెక్ట్గా సజెషన్లో కొన్ని వస్తాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాక స్ట్రెచ్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రెచ్ చేసేటతోటే మీకు డైరెక్ట్గా ఇక్కడ కింద వస్తుంది. ఓకే, మ్యాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మ్యాప్లో మనకు చూపెడుతుంది. ఇక్కడ మనకు డాటా అంటే గుడ్గా ఉంది. అలాగే వాయిస్ అంటే మనం కాల్ చేసుకునేది మాత్రం ఎక్సలెంట్గా ఉందని చూపెడుతుంది. ఓకే, ఈ ఎయిర్టెల్కి మాత్రం ఇది యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకు వాయిస్ ఏమో ఎక్సలెంట్, డాటా ఏమో గుడ్. ఓకే, డాటా కొద్దిగా తక్కువ ఉందని చూపెడుతుంది. అలాగే వాయిస్ అంటే మనం కాల్ చేసేది మాత్రం సూపర్గా ఉందని చూపెడుతుంది. ఓకే, ఈ విధంగా మనం మన నెట్ స్పీడ్ కానీ వాయిస్ స్పీడ్ కానీ మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు నాకేమైనా సలహాలు సూచనలు ఇవ్వండి అంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ బాయ్.